మున్సిపల్ పోరు హోరాహోరీగా కొనసాగుతుంది. వనపర్తి పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థులు అయితే మాత్రం ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగానే మనతో మాట్లాడడానికి 14వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శారద గారిని వారిని అడిగి ప్రచారం ఎట్లా కొనసాగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. మీరు ప్రచారం ఎట్లా జరుగుతుంది? చాలా బాగుంటుంది. మా 14వ వార్డు ప్రజలంతా మాకు సపోర్ట్గా ఉన్నారు. మరి గడప గడప తిరుగుతుంది కదా మీరు ప్రచారంలో భాగంగా, వాళ్ళ నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మాకే కౌన్సిలర్గా ఎన్నుకుంటామని అభిమానులందరూ చెప్తారు. వీరితో పాటు వీరి భర్త కూడా ఉన్నారు. ఆయన ఇంతకుముందు మాజీ సిట్టింగ్ కౌన్సిలర్ కాబట్టి వారిని కూడా అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఎట్లుంది? గతంలో నేను చేసిన కొన్ని పనుల వల్ల ప్రతి గడప గడపన నాకు చాలా బ్రహ్మరథం పడుతున్నారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. ముందుగా జిందగీ టీవీ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మాతో ఇంటర్వ్యూకి వచ్చేందుకు చాలా కృతజ్ఞతాభావంతో మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీతో పాటు ఇతర అభ్యర్థులు అంటే బీజేపీ బీఆర్ఎస్ నుంచి కూడా అభ్యర్థులు పోటీ చేస్తారు కదా, వారికి కాకుండా మీకెందుకు ఓటేయాలి? నాకెందుక, నేను నీతికి నిజాయితీకి 5 సంవత్సరాలు ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలే. ఏ కాంట్రాక్టర్ చేత కానీ ఏ పబ్లిక్ చేత కానీ ఒక్క రూపాయి ఉడక నేను చేసి సాచలే. నా చేతనైనంత వరకు నేను వారికి సహాయం చేసినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ అర నిమిషంలో వాళ్ళ ముందున్నా. అందుకని నేను నా బలంగా గుండె మీద చేసుకొని చెప్తున్నా, నాకు ఓటేయమని ప్రతి ఒక్క అడగడం జరుగుతుంది. మీరు గతంలో కూడా ఇక్కడ పనిచేసారు కాబట్టి మీకు సమస్యల మీద కానీ మీ వార్డు ప్రజల మీద అవగాహన ఉంటుంది కదా. మీరు ప్రధానంగా ఇంటికి పోయినప్పుడు కానీ ప్రచారంలో వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మీకు చెప్తారు? కొంత ఈరోజు ఇక్కడ గత పాలకులు మాకు కొంత అన్యాయం చేసిండ్రు. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మాకు మిషన్ భగీరథ నీళ్లు కానీ, రోడ్లు సీసీ రోడ్లు కానీ, తర్వాత ఇద్దరమ్మ మన డబుల్ బెడ్రూమ్ కానీ ఇవ్వలేదు. అది ఇవ్వనందుకు నేను ఈరోజు ఏం చెప్తున్నంటే, మీ టీవీ ఛానల్ ద్వారా కొన్ని పనులు ఆగిపోయినాయి. ఆ ఆగిపోయిన పనులను కమలానగర్ నుంచి బ్రహ్మంగారి ఆర్చి వరకు రోడ్డు ఆగిపోయింది. మా ఎమ్మెల్యే గారి చొరవతో ఈరోజు 2 కోట్లతో రోడ్డు పనులు ప్రారంభం చేసిండ్రు. ఆ రోడ్డు పనులు అయిపోతున్నాయి. కొంతవరకు మిషన్ భగీరథ లైన్ కొన్ని గల్లీలు లేవు, ఆ గల్లీలను కూడా రేపు పునః ప్రారంభిస్తున్నాము. అవి పూర్తి స్థాయిలో చేస్తాము. గత పాలకులు మమ్మల్ని ఎన్నో రకాలుగా మోసం చేసి ఇబ్బందులకు గురి చేసినా కానీ నేను నిలబడి అదే పార్టీలో గెలిచిన అదే పార్టీలో ఉన్న ఇప్పుడు మళ్ళీ కూడా అదే పార్టీతో ముందుకు సాగడం జరుగుతుంది. ఓకే, మరి ఇప్పుడు అధికార పార్టీ మీదే కదా. గతంలో అంటే మీకు అన్యాయం జరిగిందని మీరు చెప్తున్నారు. మరి ఇప్పుడు అధికార పార్టీ కదా, మీరు అధికార పార్టీ ద్వారా మీరు ఏం చేపిస్తారు మీ డివిజన్? నేను మా ఎమ్మెల్యే గారు మేఘన్న గారు గెలిచిన తర్వాత 3 లైన్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తర్వాత ఇందిరమ్మ బొమ్మ కాడ నుంచి వివేకానంద వరకు గత 20 సంవత్సరాల నుంచి చాలా దుస్థితితో ఉన్న ఆ రోడ్డును పూర్తి స్థాయిలో సీసీ రోడ్డు వేసి ప్రజలకు అంకితం చేయబడ్డది. ఈరోజు ఆ రోడ్డు చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ రోడ్డులో గతంలో ఎన్నోసార్లు మొరపెట్టుకున్న, ఎన్నో యాక్సిడెంట్లు అయినా, ఎంతోమంది కాళ్ళు ఇరగొట్టుకున్నారు. గత పాలకులు ఎవరు ఇది కాలేదు. మేఘన్న గెలిచిన మరుక్షణమే ఆ రోడ్డుని 80 లక్షలతో డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా దామోదర్ తోట, మా కాలనీకి అనుసంధానమైన ఆ దామోదర్ తోటలో గత 10 సంవత్సరాల నుంచి డ్రైనేజీ వ్యవస్థ చాలా మరుగున పడింది. ఆ డ్రైనేజీ వ్యవస్థను ఈరోజు పునఃప్రతిష్ఠించి వార్డును సుందరంగా తయారు చేసినాం. రేపు మేము గెలిచిన మరుక్షణమే వార్డులో ఒక పార్క్ ఉంది. ఆ పార్కును 13 లక్షలతో ఎమ్మెల్యే గారు మాకు ప్రొసీడింగ్ ఇచ్చిండ్రు. రేపు పొద్దున వార్డులో దాన్ని పూర్తి స్థాయిలో చేసి దానికి కావాల్సిన పరికరాలు మొత్తం వార్డులో పార్కులో చేయడం జరుగుతుంది. సీసీ కెమెరాలు, వాటర్ ప్లాంటు, మహిళలకు సమైక్య భవనం, ఇక్కడ మా వార్డులో ఎక్కడ ఉడక ఏది మన అంగన్వాడీ భవన్ లేదు, అది చేస్తాము. తర్వాత మాకు కాలేజీ గ్రౌండ్ మా వార్డులో ఉంది. ఆ గ్రౌండ్లో ఓపెన్ జిమ్ము, స్విమ్మింగ్ పూలు, తర్వాత షటిల్ కోర్టు, క్రికెట్ కోర్టు, కొత్తగా 30 కోట్లతో కాలేజీ కూడా మా వార్డులోనే స్టార్ట్ అయింది. స్కూల్ బిల్డింగ్, కాలేజీ. అది మా వార్డుకు అంకితం చేస్తాను. ఈ 3 ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, శివసేనారెడ్డి గారు మాకు చెప్పినారు. నీ వార్డు 14వ వార్డులో ఇన్ని ఏర్పాటు జరుగుతున్నాయి. నీవు ఖచ్చితంగా నీకు రాబోయే రోజుల్లో భవిష్యత్తు చాలా బాగుంది. ఇంకోటి, రాజీవ్ చౌక్ నుంచి చెల్మారెడ్డి కాలేజీ చుట్టూ కాంప్లెక్స్ కట్టి పేద ప్రజలకు అంకితం చేయాలని మా పెద్దలు నిర్ణయం జరిగింది. ప్రతి ఒక్కరికి, వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి వాళ్ళ అర్హతను బట్టి షాప్ ఇవ్వడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. రైట్. సిట్టింగ్ కౌన్సిలర్గా కూడా గతంలో పోటీ చేసినందున ఈ వార్డు మీద నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి నన్నే మళ్ళీ గెలిపించాలి. అధికార పార్టీ నాకు అండదండలు ఉన్నాయి. దాదాపు కోట్ల రూపాయలతో ఈ డివిజన్లో నేను డెవలప్ చేస్తున్నా కాబట్టి నన్నే గెలిపించాలని అభ్యర్థి కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో రిపోర్టర్ లింగరాజ్.